ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ బజ్జీతోని కర్రీ చేద్దాము. అది ఎలా చేయాలని మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి శనగపిండి, కారం, ఆనియన్స్, ధనియా పౌడర్ అండ్ టమాటోస్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఒక 2 అండ్ ఇవి ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ 2 ఎగ్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ క్లోవ్స్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఎగ్ బజ్జీ కోసం పిండి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బజ్జీ కోసం పిండి కలుపుతున్నా. దానికి 2 ఎగ్స్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత దీంట్లో శనగపిండి వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కారం వేసుకుందాం. చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసుకుందాం. అలాగే దీన్ని కలిపేసుకొని దీంట్లో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. బ్యాటర్ దగ్గరికి బజ్జీలు వేసుకునేలాగా అయ్యేంతవరకు వేసేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. లమ్స్ ఉండకూడదు. లమ్స్ ఉంటే బజ్జీలు పిండి పిండి వస్తాయి. సో లమ్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండలు లేకుండా కలిపేసి పెట్టుకోవాలి. ఇది ఇలా బజ్జీలు వేసుకోవడానికి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది, బజ్జీలు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, బజ్జీలు వేసుకుందాం మనం. ఇప్పుడు వీటిని 2 సైడ్స్ మంచిగా కాల్చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఎగ్ కదా, కొంచెం పిండితోనే ఎంత ఫ్లఫీగా అయ్యాయి చూడండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. బజ్జీలు ఇలా కూడా తినేయచ్చు ఇవి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి వేగిపోయాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే అలానే మిగతా పిండి కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు బజ్జీలు రెడీ అయిపోయాయి. మనం వీటితో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిపోయాక ఒక 4 లవంగాలు వేసుకున్నాను. ఇవి వేగిపోయాక ఇందులో పచ్చిమిర్చి. ఇప్పుడు మిర్చి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, అన్నీ బాగా వేగిపోయాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపులన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటో వేసుకోవాలి. ఒక కప్పు, ఒక టూ అయితే సరిపోతున్నాయి టమాటాలు. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేద్దాం. ఇది టమాటాలు తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేయడం వల్ల. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 minutes ఉడికించుకుందాం. లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కారం టేస్ట్కి సరిపడా, నేను కొంచెం తక్కువ వేస్తున్నాను, ఫస్టే నేను మిర్చి వేసాను కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలలో ఇప్పుడు ఇది వేసేయాలి. బజ్జీలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీనికి ఉప్పు కారం పట్టేలాగా. ఈ బజ్జీలు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes లిడ్ పెట్టి ఈ మసాలాలు పట్టేంత వరకు లిడ్ పెట్టి ఉడికించుకుందాం. 2 minutes మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం చూడండి, ఈ మసాలాలు అన్నీ వీటికి బాగా పట్టాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5-6 minutes ఉడికించుకోవాలి లిడ్ పెట్టేసి. ఇప్పుడు ఒక 5 minutes ఉడికించుకుందాం లిడ్ పెట్టేసి. ఫ్రెండ్స్, ఉడికిపోయింది కర్రీ. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ కర్రీ రెడీ అయిందండి. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.